హాయ్, వెల్కమ్ టు శ్రీలూస్ కిచెన్ హబ్. ఈరోజు మనం కరకరలాడే అటుకుల మిక్స్చర్ని తయారు చేసుకుందామా. మనం దూర ప్రయాణాలు చేసినప్పుడు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే ఒకే ఒక్క ఐటెం ఈ అటుకుల మిక్స్చర్. టూర్స్కి వెళ్ళినప్పుడు చక్కగా 10 రోజులు కూడా పాడవకుండా ఉంటాయండి ఇవి. సో తప్పకుండా ట్రై చేయండి. నేను కేజీ అటుకులు చేస్తున్నానండి. సో కేజీ అటుకుల కోసం 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక పెద్ద బగోనా పెట్టుకొని అందులో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కేజీ అటుకులు కాబట్టి పడుతుంది 4-5 స్పూన్స్. సో అది బాగా హీట్ అయ్యాక ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు వేసుకోండి. పల్లీలు ఎక్కువ వేసుకుంటేనే ఈ మిక్స్చర్కి టేస్ట్ అండి. సో ఎక్కువ వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయండి. వెల్లుల్లిపాయలు కూడా దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, మీకు ఇష్టం అనిపిస్తే కొన్ని ఎండుమిర్చిలు కూడా వేసుకోండి. దాని తర్వాత పుట్నాల పప్పు వేసుకొని బాగా కలపాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసి అందులోనే పసుపు వేసి ఇప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ సరిగ్గా కలవదు కాబట్టి ఈ టైంలోనే యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. ఇందులో కరివేపాకు వేసే క్లిప్ మిస్ అయిందండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా అటుకులు వేస్తూ కలుపుతూ ఉండాలి. ఎక్కువ క్వాంటిటీ అటుకులు కదండి, సో సరిగ్గా కలవట్లేదు స్పూన్తోని. సో నేను ఇలా బవన్తోని టాస్ చేస్తూ కలిపేసుకున్నాను అనమాట. ఒకే పాత్రలో చాలా కంజెస్టెడ్గా అవుతుంది, కరకరలాడవని చెప్పి నేను 2 తీసుకున్నాను సేమ్ వెజిల్స్. అందులో సగం ఇందులో సగం డివైడ్ చేసి బాగా వేపుకున్నాను అనమాట. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ చూర కాకుండా టోటల్గా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి ఇలా. సో డివైడ్ చేసేసుకొని అలా కలిపేసుకోండి. 10 రోజులైనా పాడవకుండా ఉండే కరకరలాడే అటుకుల మిక్చర్ రెడీ.